నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ సైబర్ క్రైమ్ విభాగం కువైట్లోని కువైటీ పౌరులకు మరియు ప్రవాసులకు హెచ్చరిక జారీ చేసింది. వివరాల్లోకి వెళితే కువైట్ సైబర్ క్రైమ్ విభాగం కువైట్ భూభాగంలోని కువైటీ ప్రజలు మరియు ప్రవాసులందరూ వాటికి సంబంధించిన ఎలాంటి ఎలక్ట్రానిక్ కంటెంట్ ప్రచురించడం లేదా ప్రచారం చేయడం పట్ల హెచ్చరిస్తూ ఉంది. అంటే సోషల్ మీడియాలో ఎవరైతే వీడియోలు పెడుతూ పలానా చోట ఇది జరుగుతుంది అది జరుగుతుందని చెప్తూ ఉన్నారో అటువంటి వారిని అయితే హెచ్చరిస్తూ ఉంది. సోషల్ మీడియాలో ఎలా పడితే అలా వీడియోలు పెడితే కానీ వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి వెల్లడించింది. యుద్ధానికి సంబంధించి సైనిక చర్యలు లేదా డ్రోన్లు మరియు క్షిపణులను పేల్చివేసినప్పుడు ఆ యొక్క వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి, అలాగే కువైట్లో ఇటీవల కాలంలో కొంతమంది ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వాళ్ళు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కువైట్ రాజుగారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క అధికారాలను ప్రశ్నించే విధంగా రెచ్చగొట్టడం లేదా ప్రేరేపించే విధంగా ఆన్లైన్లో పోస్టులు పెడుతూ ఉన్నారని చెప్పేసి కువైట్ సైబర్ క్రైమ్ విభాగం తెలిపింది. ఇటువంటి చర్యలు కువైట్ చట్టాన్ని నేరుగా ఉల్లంఘించడమే అవుతాయి మరియు ఇందులో పాల్పడిన వారు చట్టపరమైన జవాబుదారీతనానికి గురి కావచ్చు. జాతీయ భద్రత, జాతీయ ఐక్యత మరియు దేశ సామాజిక నిర్మాణాన్ని పరిరక్షించడానికి కువైట్లో ఉన్న ప్రజలందరూ పూర్తి తటస్థతను పాటించాలని చెప్పి రెచ్చగొట్టే విషయాలలోకి లాగబడకుండా దూరంగా ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కువైట్ ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలి. రెచ్చగొట్టడం కానీ లేకపోతే వర్గాలుగా విడిపోవడం కానీ, అలాగే మేమే గొప్ప, మా మతం గొప్ప, మా కులం గొప్ప అని చెప్పేసి ఎవరూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని చెప్పేసి కువైట్ సైబర్ క్రైమ్ విభాగం అయితే ప్రజలను హెచ్చరించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.